ఎన్నికల రోజు ప్రారంభమైనటువంటి ఘర్షణలు ఒకటి పల్నాడు, తాడిపత్రి, తర్వాతన అక్కడ చంద్రగిరి దగ్గర ప్రారంభమైనవి. ఈ 3 చోట్ల భారీ ఘర్షణలు చోటు చేసుకుని ప్రత్యేక దళాలతో అక్కడ మోహరించాల్సి వచ్చింది. ఆ తర్వాత పల్నాడులో అయితే ఏకంగా అక్కడ తాడిపత్రి ఒక నియోజకవర్గం, చంద్రగిరి దగ్గర ఒక్క నియోజకవర్గం. కానీ ఇక్కడ జరిగినటువంటిదేమో పల్నాడులో నరసరావుపేట, అట్లాగే గురజాల, మాచర్ల. ఇప్పుడు అక్కడ పరిస్థితులు అన్నటువంటిది అదుపులోకి వచ్చినాయి పల్నాడులో. దాంతో 144 సెక్షన్, మొన్నటిదాకా విధించినటువంటి 144 సెక్షన్ని రద్దు చేస్తున్నట్లుగా పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పింది. మరోసారి ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని చెప్పింది. అయితే ఇప్పటికే కొంతమంది జైళ్లల్లో, కొంతమంది ఊర్లు విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. మళ్ళీ పాత రోజులు పల్నాడుకి ఏది ఎవరి కుటుంబాల వాళ్ళు అందరూ ఒకే ప్రాంతంలో జీవించడం సాధ్యమవుతుందా లేదా, ఇదొక్కటే తేలాల్సిన అంశం.